వన్ టుడే లంచ్ స్పెషల్ వచ్చేసి పొట్లకాయ కర్రీ అనమాట. అసలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము పొట్లకాయ వండాలని చెప్పేసి. అంటే నాకు ఇష్టం ఉండదు, మా వారికైతే చాలా ఇష్టం అనమాట పొట్లకాయ కర్రీ. సో అందుకోసమే ఇంకా తనే ప్రిపేర్ చేసుకుంటాడనమాట. నేను వీడియో తీస్తున్నాను. వండొచ్చుగా అక్క అని మీరు అనుకోవచ్చు. నేను వండుతాను, నేను చెప్తుంటే తను వండుతారనమాట. సో ఈరోజు పొట్లకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. పొట్లకాయ పెరుగు, మీలో ఎంతమందికి పొట్లకాయ పెరుగు ఇష్టమో కామెంట్ చేసేయండి. మొన్న ఒకసారి అమ్మ వండిందనమాట, చాలా చాలా బాగుంది టేస్ట్. అందుకనే ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చానమాట. చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇంకా మేమైతే ఉడకబెట్టుకుంటున్నాం అనమాట. అలాగే కూడా వేసుకోవచ్చు, ఉడకబెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఉడకబెడుతున్నాం అనమాట. ఇలా ఉంటే గింజలు ఉన్నాయి అనమాట, లాతగా లేకపోతే కొంచెం ముదిరిపోతే ఇంకో గింజలు అనేవి ఉన్నాయి. నేను ఇప్పుడే చూస్తున్నాను, ఇదిగో గింజలు ఉన్నాయి చూడండి. కొత్తగా ఉన్న వాటికైతే గింజలు లేవు, లేత కొంచెం ముదిరిపోయింది అంటే ముదిరిపోయింది కాదు కానీ కొంచెం ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట గింజలు. నాకు తెలీదు గింజలు ఉంటాయని చెప్పేసి. ఇలా కట్ చేసుకున్న వాటిని అయితే మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. కొంచెం ఉడకేటప్పుడు ఉప్పు వేసుకుందాం. 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇక్కడ ఇది ఉడికే లోపు ఈ లోపు మనం ఇక్కడ పోపు వేసేసుకుందాం. చాలా బాగుంటుంది కర్రీ అయితే, పొట్లకాయ కర్రీ. మొన్న అమ్మ చేసింది కాబట్టి ఎందుకో చేసుకోవాలనిపించింది, ట్రై చేస్తున్నాము. ఒక్కసారి కూడా చేయలేదు, చాలా డేస్ నుంచి, అసలు చాలా రోజు అసలు ఎప్పుడు చేయలేదు అనుకోండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. ఎలా వచ్చిద్దో ఏంటో చూద్దాం. ఇక్కడ ఆయిల్ పోసుకుంటున్నాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా అయితే ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర అండ్ అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలన్నమాట. మేమైతే పచ్చికారం దంచేస్తున్నాం అనమాట. చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పచ్చికారం అయినా వేసుకోవచ్చు. పచ్చికారం వేసుకుంటే కూర టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మీ అందరికీ తెలిసిందే, ఉప్పు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి, త్వరగా వేగిపోతాయి అనమాట ఉప్పు వేసుకుంటే. ఒకసారి కలుపుకోవాలి మంచిగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈలోపు అయితే ఇక్కడ పచ్చిమిర్చి దంచేసుకుందాం. పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాతే మనకు ఒక కలర్ వస్తుంది మంచిగా. కూడా బాయిల్ నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాను కదా, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను అనమాట. ముక్కలకి బాగా పడుతుంది, పొట్లకాయ ముక్కలకి. ముందుగా వేసేసుకుంటే బెటరు, చాలా బాగుంటుంది టేస్ట్. ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇలా అయినా తినొచ్చు, బాగుంటుంది రైస్లోకి. కారం కారంగా, నోటికి రుచిగా లేనప్పుడు ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది పచ్చికారం. ఇప్పుడైతే ఇక్కడ బాయిల్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం అనమాట. ఇప్పుడైతే బాయిల్ అయిపోయి పొట్లకాయ ఇందులో వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకొని 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. కలిపిన తర్వాత 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసి. కిందనమాట. ఇంక ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాం. పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను, కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగు కలుపుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేయకుండా మనము పెరుగు కలుపుకున్నాం అనుకో గడ్డలు గడ్డలు అయిపోతుంది. సో అందుకనే స్టవ్ ఆఫ్ చేసి పెరుగు అనేది కలుపుకోవాలి మంచిగా. నేనైతే లాస్ట్లో కొంచెం కారం యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా పొట్లకాయ పెరుగు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎంతమందికి కర్రీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.